హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు గైస్? యాక్చువల్గా గైస్ ఈరోజు ఉగాది రోజు రిలీజ్ చేయాల్సిన వీడియోని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్గా లైట్ తీసుకున్నాను, బట్ ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తుంది. అక్కడేం మాట్లాడుతున్నానంటే, సారీ చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, మంచి కలర్ కాంబినేషన్ ఉంది అండ్ హెవీ వర్క్ ఉంది అండ్ చూడడానికి చాలా లుక్ బాగుంది అంటున్నాను. బట్ చాలా అన్కంఫర్ట్ ఉంది, వెదర్ చాలా హీట్ ఉందని చెప్తున్నా. యాక్చువల్గా ఉగాది కదా, కొత్త బట్టలు వేసుకోవాలని అన్నారని శారీ కట్టుకున్నా. శారీ చాలా అన్కంఫర్ట్ అండ్ ఈరోజు లక్ష్మీదేవిలాగా అందరూ జ్యువెలరీ చక్కగా వేసుకొని నీట్గా రెడీ అవుతారు. బట్ నాకు నెక్కి ఈ వెదర్కి ఏమున్నా స్వెట్కి చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. సో శారీ కోసం జస్ట్ ఒక హారం మాత్రం వేసుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఈరోజు మనం కార్ డెలివరీ తీసుకోబోతున్నాం. యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో నేను కార్ కొన్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏంటంటే ఇక్కడ స్వెట్ చిరాగ్గా ఉంది, బట్ మనం వెళ్ళే టైం 2 o'clock అనమాట. ఇప్పుడైతే మన కార్ షోరూమ్కి వెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఏ షోరూంలో ఏ కార్ తీసుకోబోతున్నాను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అంతేకాదు గైస్, నేను చాలా షోరూమ్స్కి వెళ్ళాను. సుజుకి షోరూమ్కి వెళ్ళాను. బ్రీజా తీసుకుందామని చెప్పి బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశాను. స్కోడా షోరూమ్కి వెళ్ళాను, స్కోడా బుక్ చేసి క్యాన్సిల్ చేశాను. అలాగే టాటాకి కూడా వెళ్ళాను. అక్కడ నెక్సన్ చాలా చిన్నగా అనిపించింది. హరియర్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది, బట్ హెవీ ప్రైస్ అనిపించింది. సో ఫైనల్గా కియా సెలెక్ట్ చేశాను అనమాట. కియాలో కూడా నాకు బ్లాకే కావాలని చెప్పాను. బ్లాక్ అంటే అందరూ వద్దని చెప్పారు. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేదు, ఎందుకంటే బ్లాక్ అయినా ఏదైనా సరే మహదేవ్ ఉన్నారు. సో మనకి అలాంటి సెంటిమెంట్స్ లేవు, అంత దేవుడు ఉన్నాడు. బట్ మా పాప మా తమ్ముడు ఇక్కడ వెయిటింగ్ అనమాట. మనలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈరోజు డెలివరీ ఇస్తారనమాట. మనలాగే వెయిట్ చేస్తున్నారు అందరూ తీసుకోవడానికి. అంటే ఈరోజు ఉగాది రోజు తీసుకుంటే మంచిది కదా. మనం వచ్చి 2 o'clockకి ఇంకొన్ని డెలివరీస్ ఉన్నాయి. మనం వెయిటింగ్. ఇగో మా తమ్ముడేమో నీ కళ నెరవేరింది అని చెప్తున్నాడు. మా పాప ఏమొచ్చి ఎగ్జైట్మెంట్తో ఉన్నానని చెప్పింది. సో ఇంకా వెయిటింగ్. ఇదిగో చూసారు కదా గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఇంకేంటంటే అయితే ఈ అన్ని కార్లో ఇదే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ మీకు ఇవ్వడానికి టైం పడుతుంది, ఇంకో 15 days అని చెప్పారు. యాక్చువల్గా 2 months నుంచి నేను వెయిటింగ్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీకు నెక్స్ట్ వర్షన్ కావాలంటే బ్లాక్ మీకు పండుగ రోజే మీకు ఇస్తాను డెలివరీ, 2 lakhs ఎక్స్ట్రా అవుతుందని చెప్పారు. ఓకే చెప్పాను. మనకి ఇప్పుడైతే డెలివరీ ఇచ్చేసారు. ఇదిగోండి మా దిష్టి కూడా తీసేసాను. బట్ కొబ్బరికాయ కొడితే సరిగ్గా పగలలేదనమాట. గైస్, లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇప్పటికీ 1 year 2 months అవుతుంది. ఈ 14 monthsలో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 500 members. ఇప్పటి వరకు మన ఛానల్ మోనిటైజేషన్ కూడా అవ్వలేదు. బట్ కార్ ఎలా కొన్నారు అంటే చెప్తాను. యాక్చువల్గా మనం వైజాగ్లో ఎలాంటి వెహికల్స్ కొన్నా సరే, ఎవరైనా సరే ముందుగా పూజ చేయించుకునేది మనం సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకుంటాం. సో మనం కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాం. గైస్, ఒక్కటి ఆలోచించండి, మోనిటైజేషన్ అవ్వకుండా మనకి మనీ వచ్చి కారు కొనేస్తామా? అది జరిగే పని కాదు కదా. యాక్చువల్గా కొంతమంది అలా అనుకుంటున్నారు, చెప్పట్లేదు యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చేస్తున్నాయేమో అనుకున్నారు. యాక్చువల్గా ఎలాంటి డబ్బులు రాలేదు, మోనిటైజేషన్ అవ్వలేదు. ఇది మన ఓన్ మనీతో కొనుక్కున్న కారే. బట్ కొంతమంది చిన్న గాసిప్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ కోసం మాత్రం ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. సో అది గైస్, నేను తీసుకున్న కార్ అయితే HTX అనమాట. సో ఇంకా పూజ చేయించడానికి ఇక్కడికి వచ్చి ఈమె అంటున్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటున్నారు అనమాట. ఇక్కడ పూజ కూడా జరిగిపోయింది. ఆ వీడియో స్కిప్ చేశాను, ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు, టైం లేదు. మనలాంటి వాళ్ళే చాలామంది వెహికల్స్ ఉండడం వల్ల చాలా రష్ ఉంది. ఇక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా దర్శనం కూడా చేసేసుకున్నాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. అది గైస్, ఏదైనా కానీ మీతో షేర్ చేస్తే నాకు చాలా హ్యాపీ ఉంటుంది అనమాట. ఓన్గా వాళ్ళకి చెప్పే కంటే మీకు చెప్తే నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీ నుంచి నాకు